హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి అయితే మనకి ఇప్పుడు ఈ ఇయర్‌లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కదా! ఫ్రెండ్స్, మీకు ఇదే విధంగా అయితే మెయిల్ గాని, మెసేజ్ అయితే రావడం జరిగిందా? సో, మీరైతే అలర్ట్‌గా ఉండాలి. లేదంటే మీరు అప్లై చేసుకున్న ఫీజ్ అనేది రీఫండ్ అయితే రాదనమాట. సో, ఇప్పుడు ఇది ఏ విధంగా వచ్చింది? ఎందుకొచ్చిందనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో, అప్డేట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది ఎవరికైతే బ్యాంక్‌కి లింక్ అవ్వదో వాళ్ళకి రీఫండ్ అనేది రాదని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది మనకి 2025 నోటిఫికేషన్ ఉంది గదా! సో, దీంట్లో కొత్తగా అయితే వాళ్ళు అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది మా ఫ్రెండ్‌కి వచ్చిన మెసేజ్ అనమాట. సో, ఇది మెయిల్‌కైతే రావడం జరిగింది. మొన్న వాడు రీసెంట్‌గా మనకి గ్రూప్ డి అయితే అప్లై చేశాడు. సో, అప్పుడైతే ఈ మెసేజ్ అయితే వచ్చింది. అతనేం చేశాడంటే తన బ్యాంక్ అకౌంట్‌కి ఇచ్చిన మొబైల్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి అయితే యాడ్ అవ్వలేదు. సో, దానివల్ల అయితే మనకి ఈ విధంగా అయితే మెసేజ్ రావడం అయింది. సో, అప్లికేషన్ మనకి కంప్లీట్ అయిపోయేలోపు మనమైతే బ్యాంక్ బ్యాంక్‌కైతే మొబైల్ నంబర్ అయితే లింక్ చేపించుకోవాలి. సో, లింక్ అనేది మనం చేపియకపోతే మనకైతే రీఫండ్ అయితే రాదు. సో, ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూస్తున్నారు. సో, ఇలా ఈ విధంగా అయితే ఎస్ఎంఎస్ అయితే వస్తుంది. లేదంటే మనకి ఇలాగా మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింక్ చేపించుకోకపోతే కంపల్సరీగా మీరైతే లింక్ చేపించుకోండి. సో, లేదంటే మీ యొక్క రీఫండ్ అనేది రాదనమాట. సో, ఇప్పుడు దాకా మీరు అప్లై చేయకపోతే ఒకసారి బ్యాంక్ అకౌంట్‌కి మొబైల్ నంబర్ లింక్ చేపించుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ఎలాగో మనకి గ్రూప్ డి అనేది 9వ తారీఖు అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. దీనికి వీళ్ళు డేట్ కూడా ఎక్స్‌చేంజ్ అయితే చేశారనమాట. సో, కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.